न तपांसि न तीर्थानाम् न तपांसि न तीर्थानाम् न शास्त्राण्यपानहि संसार सागरोत्तारे सज्जनम् सेवनं विना. To cross the ocean of samsara, neither tapa nor dhyana nor the reading of shastras will be of any avail. The only avenue of crossing the samsara is seva. పవిత్రాత్మ స్వరూపులైన సేవా కార్యకర్తలారా, మనము ఈ 5 దినముల నుండి అన్ని రాష్ట్రముల నుండి గుమిగూడినటువంటి యొక్క సేవాదళ కార్యకర్తలతో కార్యమును ఆనందంగా గడుపుకునే నిమిత్తమై గుమిగూడినామనేటువంటి సత్యాన్ని మనము జ్ఞప్తి అందించుకోవాలి. Pavitratma Swarupa and workers in social service, for the last 5 days we have been discussing and carrying on deliberations relating to the programs of service. కేవలము వివిధ రాష్ట్రముల నుండి ఏర్పించినటువంటి యొక్క సేవాదళ యొక్క కార్యకర్తలను స్నేహం చేసుకునే నిమిత్తమై లోక సంబంధమైనటువంటి విషయంలో చర్చించుకునే నిమిత్తమై ఒకరికొకరు కొంతకాలమును వ్యర్థపరుచుకునే నిమిత్తమై మనం ఈ కార్యక్రమంలో చేరలేదు అనేటువంటి సత్యాన్ని కూడా మరొక వైపున జ్ఞప్తి అందించుకోవాలి. We must also remember the fact that we have not gathered here to promote social contact and to indulge in conversations which promote social and personal contact. కానీ మనకు తెలియనటువంటి విషయాలను, ఆదర్శవంతమైనటువంటి సేవలను, అనుష్ఠించవలసినటువంటి యొక్క పవిత్ర కార్యములను మనం కొంతవరకు గుర్తించి దానిని చక్కగా ఆచరణయందు పెట్టేటువంటి యొక్క ఆశయ నిమిత్తమై మనం ఈ సమావేశంలో చేరినాము అనేటువంటి సత్యాన్ని కూడా మరొక వైపున జ్ఞప్తి అందించుకోవాలి. We should also bear in mind that we have gathered here to know what we do not know and to know about the ideals which must guide us in our path, the ideals which we must practice and translate into action. ఈనాడు సేవాదళ సభ్యులందరూ కూడాను అనుష్ఠాన ప్రియులు కావాలి, ఆచరణ కుశలుగా తయారు కావాలి. The members of the Sevadal must become experts in practice and experts in action. అన్ని రంగముల యందు కూడాను అనగా సత్యసాయి సంస్థల యొక్క అనేక భాగముల యందు కూడాను సేవాదళముల వారు కామన్ గా ఒక విధమైనటువంటి యొక్క అధికారాన్ని తీసుకునేటువంటి యొక్క స్థాయి కలదు. Sevadal members must be common factors playing an important role in the various wings of the Satyasai organizations. ఒక సత్యసాయి సమితికి కొన్ని రకములైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. సత్యసాయి భజన మండలికి కొన్ని రకమైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. బాల వికాస్ కు కొన్ని రకమైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. ట్రస్ట్ కు కొన్ని రకమైన బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. కానీ సేవాదళ వారికి అన్ని రంగముల యందు కూడాను తాము పాల్గొనేటువంటి బాధ్యత సమంగా ఉంటుండాలి. The responsibilities of the Samiti, of the Bal Vikas, of the Bhajan Mandali, of the Mahila Mandali and the Trust, they may be specific and limited, but the scope of the Sevadal activity is all embracing. ఒక భజన జరుగుతుందంటే అక్కడ ఆ భజన యొక్క సంరక్షణ నిమిత్తమై ఆ భజన యొక్క నిర్వర్తించుకునేటువంటి కార్యంలో ఎట్టి ఆటంకములు కూడా జరగకుండా ఉండే చూసుకునే నిమిత్తమై ఈ సేవాదళం అక్కడ కూడా ప్రవేశించవలసి వస్తుంది. Sevadal will have to help the Bhajan Mandali to see that
the bhajan goes on without any interruption or disturbance. అదే విధముగాని మహిళా విభాగం ఎక్కడైనా కార్యక్రమాన్ని పూనుకున్నప్పుడు ఆ కార్యక్రమమునకు తగినటువంటి ఆటంకం కలగకుండా కాపాడే నిమిత్తమై ఈ సేవాదంలో అక్కడ కూడా పాల్గొనవలసి వస్తుంది. When Mahila Mandali undertakes any program, it is the duty of the Sevadal to help to see that there is no interruption in the activity. కనుక ఏ యొక్క రంగం నందైనా కూడాను మనం పాల్గొనేటువంటి సమానమైనటువంటి అధికారం కలిగి ఉండటం చేత మనం ప్రత్యేకించినటువంటి విశిష్టతను ప్రత్యేకించినటువంటి యొక్క తరబీదును కూడాను మనము అందుకోవాల్సి వస్తుంది. Because we have to play a role in the different wings of the organization, we should acquire a special training which enables us to play our role satisfactorily. అయితే మనము ఈ సమావేశంలో అనేక నూతన విషయాలను మనం నిర్ణయించుకుంటూ వచ్చాము. In this conference, we have arrived at many new conclusions. మనము ముందు చేపట్టవలసినటువంటి యొక్క నూతన కార్యక్రమాలను కూడా మనం నిర్ణయించుకున్నాం. We have chalked out a program for the future. అన్నీ మనం నిర్ణయించుకోవటంలోనే సరిపోతున్నది కానీ దీన్ని ఆచరించటంలో మాత్రము మనం యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతవరకు అందులో ప్రవేశపెడుతున్నాము అనేటువంటి యొక్క దీనిని ఎవరికి వారే ఆత్మ పరిశీలన చేయాలి. Everyone must subject himself to introspection. To what extent we have been able to carry out these programs which we have been discussing and which we have been just deliberating at the conference. చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి అని అనేక పర్యాయం నేను చెప్తూ ఉంటాను. మనము అన్ని నిర్ణయాలు కూడా చాలా ఆనందంగా తలలూపుతూ ఈ విధమైన సమావేశాల్లో ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలని మనం నిర్ణయాలు చేస్తూ వస్తున్నామే కానీ నిర్ణయాల ప్రకారము మనం అనుసరిస్తున్నామా దీన్ని అనుష్ఠిస్తున్నామా అందిస్తున్నామా అనేటువంటి దానికి ఎవరికి వారే సాక్షి. We may say a million things, but it is difficult to put into practice even a single thing. Therefore, we must examine to what extent we are able to put into practice the decisions, the conclusions that we are arriving at these conferences. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ లోపల కూడా మనం అనేక విధమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నాం. At the All India Conference also, we have taken several resolutions. గడిచిన సంవత్సరము ఆల్ ఇండియా సేవాదళం లోపల కూడాను అనేక విధమైనటువంటి నిర్ణయాలను కార్యక్రమాలను మనం చేపట్టాలని నిర్ణయించుకున్నాం. At the previous conference of the Sevadal, we have arrived at several conclusions and we have passed several resolutions for the future action. కానీ అనేక మంది కార్యకర్తలైనటువంటి వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు కనుక ఆ నిర్ణయాలను మనం ఎంతవరకు మనం నిర్వర్తిస్తూ ఉన్నాము, ఎంతవరకు మనం ఆచరించాము, ఎంతవరకు దానిని అనుసరించాము అనేటువంటిది మీలో ఎవరైనా ఒక్కరైనా కూడాను ధైర్య సాహసాలతో చెప్పడానికి అవకాశం లేదు. Because several workers are taking part in this conference, it is but natural that even one cannot say that I have implemented all the items of the program that we have chalked out, that we have decided upon, that we concluded at the previous sessions. కనుక మనము పవిత్రమైన కాలము తీసుకొని ఎంతో ప్రదేశం నుంచి ఇక్కడ ప్రయాణంలో మనం వచ్చి ఈ 5-6 దినములంతా కూడా ఈ పవిత్రమైనటువంటి సన్నిధి యందు పెళ్లిదిగా భావించుకొని ఎంతో సుఖశాంతులతో మనం ఈ యొక్క దీనిలో పాల్గొన్నందుకు ఏ కించిత్తైనా కూడాను మనము కొంత ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయకుండా ఈ సమావేశాలు ఎందుకు, ఈ యొక్క కాలంలో వ్యర్థపరచట ఎందుకు, మన యొక్క ఈ సన్నిధి యందు కూడాను ఈ యొక్క కాలమును అపవిత్రంగా గావించట కూడాను ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గమైన కూడాను మనం చెప్పుకోవటంలో ఎట్టి సందేహం ఉండదు. Having spent 5 days of the sacred time in the holy presence, which is an inexhaustible treasure, a pennidhi, a treasure which cannot be exhausted, it may be considered a waste of time if the programs that are enumerated here are not enforced, are not translated into terms of action. Waste of money,
వేస్ట్ ఆఫ్ టైం. ఈ రెండు కూడాను టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అన్నారు. వేస్టేజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు. Waste of time and waste of money and waste of time is waste of life and waste of money is a great evil. కనుక మనము నేటికైనా కూడాను కొంత సత్యాన్ని గుర్తించి ఈనాడు మనం నిర్ణయించుకున్నటువంటి యొక్క కొన్ని నిర్ణయాలలో కార్యరూపంలో నిరూపించేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని ఈనాడు మనము ప్రకటించాలి. Today, at least, we must declare our individual determination to carry out into action some of the programs that are enumerated here and some of the truths that are spelled out here. అనేక మంది కార్యకర్తలు ఇటు సమావేశంలో పాల్గొని తిరిగి వెళ్లిన తరువాత ఈ సేవాదళ సభ్యులు కూడాను ఈ కార్యక్రమం లోపల ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి యొక్క విషయాన్ని కూడాను చక్కగా అందించలేకపోతున్నారు. Some of those who take part in these conferences, when they go back, they are not able to communicate to the respective workers in the organization the deliberations that have been going on here and the resolutions that have been adopted here. అలాంటి కార్యకర్తల వల్ల మన యొక్క కర్తవ్యమైనటువంటి కర్మలు కూడాను కొంతవరకు కూడాను అపజయం జరగడానికి అవకాశం ఏర్పడుతుండాలి. Because of the presence of such workers, the program itself will suffer a defeat. Not such workers, such leaders, the program, because of such leaders who are not able to communicate to the workers the deliberations of these conferences. కారణం ఏమనగా ఇక్కడ కార్యకర్తలు మాత్రమే ప్రవేశించారు తప్ప మిగిలినటువంటి యొక్క వర్కర్స్, సేవకులు ఇందులో పాల్గొనలేదు. In this conference, the leaders, the conveners have taken part, but not the rank and file of the workers. కనుక ఈ డిస్ట్రిక్ట్ కన్వీనర్స్, స్టేట్ కన్వీనర్స్ ఇక్కడి నుంచి వెళ్లిన తక్షణమే మొట్టమొదటి చేయవలసినటువంటి కర్తవ్యం ఏమనగా కొన్ని మీటింగులు పెట్టుకొని, సేవాదళ మీటింగులు పెట్టుకొని ఆయా జిల్లాల వారీగా వారితో ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలను, మనం తీసుకున్నటువంటి యొక్క ముందు జరపవలసినటువంటి యొక్క కార్యాలను వారికి సుస్పష్టంగా విడివిడిగా వివరించి వారికి చెప్పి ఆ కార్యాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి కృషి సల్పాలి. So those who have taken part here, the leaders and the conveners, when they go back, they should hold meetings and communicate individually to the workers concerned all the deliberations that have gone here and every district and every unit, they should communicate to the workers all the resolutions that have been adopted here. ఈనాటి నుండి అయినా కూడాను మన కార్యక్రమంలో ఒక విధమైనటువంటి యొక్క గట్టి పట్టుదలను పట్టి తద్వారా కార్యదీక్షలకై కంకణం కట్టుకోవటానికి తగినటువంటి యొక్క ఉత్సాహాన్ని వారిలో కల్పించాలి. We must inspire that resolve, that determination to embark upon activities with great devotion and dedication, and they must pledge themselves to carry out the program that has been enumerated here. అట్టి ప్రోత్సాహంలో పాల్గొన్నటువంటి యొక్క వ్యక్తులను తక్షణమే తీసివేయడానికి కూడా ప్రయత్నించాలి. People who are not able to take part with enthusiasm in these activities, they must be weeded out. ఈనాడు అట్టి వారిని తీసివేయలేనటువంటి యొక్క దురవస్థల్లో మనం ఉంటున్నామంటే మనము సరి అయినటువంటి యొక్క పట్టుదలలో, సరి అయినటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి దీంట్లో మనం సరి అయిన లీడర్షిప్ పొందటం లేదు. కనుకనే అట్టి వారిని తీసేయటంలో మనకు ఒక విధమైనటువంటి అధైర్యం వెంటాడుతూ వస్తుండాలి. Because we do not have that idealism, we do not have that strength of resolution and determination, we feel weak, we are not able to weed out such undesirable elements from the organization. మనము అందరికీ కూడా సేవాతత్వాన్ని ఈ రకంగా చేయాలి, ఆ రకంగా చేయాలి, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని ఆదేశిస్తున్నామే తప్ప ఆ ఆదేశానుసారంగా మనం ఆచరిస్తున్నామా అనేటువంటిది మొట్టమొదట మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. First we must subject ourselves to introspection. We are just advising people how to do service, how to serve, but to what extent we are able to put into practice those ideals. అధికారి అయినటువంటి వ్యక్తి
ఆదర్శవంతమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వినయ విధేయతలతో ప్రవర్తించాలి. People who are leaders, they must set an example by ideal behavior and they must show the way to the followers. అధికారికి వినయమే సింహాసనము. For the leaders, humility is the throne. కానీ కేవలం సోమరిపోతుకు అహంకారమే ఒక సింహాసనం. For the idle man, for the lazy man, ego is the throne. కనుక మనం ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవులుగా, మనం సేవా బాధ్యతను గుర్తించినటువంటి వ్యక్తులుగా మనం నిర్వర్తించాలంటే మనకు హంబుల్ వినయ విధేయతలతో మన యొక్క కార్యక్రమాన్ని వారికి అందించడానికి పూనుకోవాలి. So, if we want to be ideal leaders, we must develop the spirit of complete humility and in that spirit of humility set an example for others. మంచి మాటలు కూడా మనం ప్రవేశపెట్టాలి. We must also learn how to speak in a good manner. ఈనాటి యొక్క విద్యార్థులు కానీ యువకులు కానీ మన యొక్క సేవా యొక్క దళములలో చేర్చుకోవడానికి ప్రయత్నించడంలో వారిని అనేక విధములుగా కూడాను వారికి ప్రేమతో, వినయంతో, విధేయతతో, ఆప్యాయంతో, ఆనందంతో వారిని అంతులకు చేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. We should try to attract the youth, the students in particular, with the soft, loving, tender, encouraging, affectionate words. By using such words, we will be able to attract. అప్పుడే యువకులు ఈ సేవాదళంలో చేరడానికి కూడాను ఒక ఉత్సాహవంతాన్ని నిరూపిస్తారు. Only then the youth will show enthusiasm to join this organization and come forward. మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు సేవాదళం వారికి ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణములు. Our conduct and our words, these are the criteria which determine the enthusiasm and which enthuse people to join the organization. ఇందులో మరొక విషయం కూడా మీరు చక్కగా గుర్తించాలి. You must also recognize another factor in this context. మన సేవాదళ సభ్యులు కానీ, కార్యకర్తలు కానీ, లేక సమితి సభ్యులు కానీ, ఇంకే విధమైనటువంటి భజన మండలి వారు కానీ, మన సేవా ఆర్గనైజేషన్స్ అనేటువంటి యొక్క అన్ని రంగములు ఎందున్నటువంటి వారు కూడాను ఇది గుర్తించవలసినటువంటి విషయము. All the members of the various branches of the organization, various wings of the organization, Seva Samiti or Sevadal, they must bear this in mind. ఎందుకనగా ఆధ్యాత్మికమునకు కేవలం ఒక్క మార్గమే, ఒక్క గమ్యమే, ఒక్క భావమే అత్యవసరము. For spiritual matters, only one path and only one destination will be there. అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చుకునేటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మిక ముఖ్య లక్షణము. The main feature of spirituality is to find unity in diversity. కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా భావించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మూల కారణం. It is the result of ignorance to mistake what is one to be many. దీన్ని నేను మీకు అనేక పర్యాయం చెప్పాను. ఏకం సత్పుత్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కదానిని అనేక మంది అనేక రూపములతో అనేక భావములతో భావించుకోవటం చేతని ఈ భారతదేశము ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికానికి కొంతవరకు కుంటుపరచవలసిన అవసరం ఏర్పడింది. I have told on several occasions that there is a setback in the spiritual progress of India because of the ignorance, because what is one is mistaken to be several and many. ఈ విషయంలో సత్యసాయి సేవాదళం వారు అనేక విధములైనటువంటి ప్రబోధ ప్రచారములు కూడా చేయటంలో కూడా తప్పు ఉండదు. And it is but proper that the Satyasai Sevadal goes on propagating this attitude of finding unity in diversity. అనగా మొట్టమొదట మనం ఆచరించి తదుపరి ప్రచార ప్రబోధనలు చేయటంలో ఒక విధమైన ఆదర్శం కూడా ఏర్పడుతుంది. We set an example by our behavior, by first implementing the program and then trying to speak about the program to others. ఇప్పుడు సేవాదళం వారిలో కానీ సమస్యలు ఎందుకు కానీ సత్యసాయి అనేటువంటి ఒక విశ్వాసం చేత, ఒక విధమైనటువంటి యొక్క ఆదర్శం చేత, ఒక విధమైనటువంటి ప్రేమ చేత దీనిని మనం అనుసరిస్తూ ఉంటున్నాం.
And the members, they are inspired by faith in Satya Sai, by unswerving faith and devotion to Satya Sai. అయితే కొంతమంది మరి వేరు కొన్ని రకమైనటువంటి వ్యక్తులు మహనీయులు వచ్చినప్పుడు దీని విషయం లోపల కొంతవరకు అశ్రద్ధ చూపుతూ మరొక మార్గంలో ప్రవేశిస్తూ ఈ విధమైనటువంటి యొక్క బంప్స్ జంప్స్ ఈ యొక్క మార్గాన్ని అవలంబించడం చేత సత్యసాయి యొక్క సంస్థల్లో ఒక విధమైనటువంటి యొక్క బలహీనత కూడా ఏర్పడుతూ వస్తుండాలి. Sometimes an element of weakness enters these organizations because the leaders themselves, their minds are drawn towards other men, other godmen or other great men, and therefore there are bumps and jumps in the spiritual progress. దీనికి రామకృష్ణ పరమహంస కూడాను చక్కని ఒక కథ చెప్తూ వచ్చాడు. Ramakrishna Paramahamsa gave a beautiful story to illustrate this. ఒక రైతు తన యొక్క పొలంలో నీటి నిమిత్తమై బావిని త్రవ్వడానికి ప్రయత్నం చేశాడు. A farmer began to dig a well in his field for the sake of water. ఒక ప్రదేశంలో ఆ బావిని త్రవ్వుటకు ప్రయత్నించినప్పుడు ఒక 10 గజములు పోయిన తక్షణమే ఒక పెద్ద రాకు వచ్చింది. When he began to dig at one place, when he went up to the depth of 10 yards, there was a big rock which came as an impediment. సరే, ఇక్కడ రాయి వచ్చింది కదా అని అక్కడ మానివేశాడు. మరొక ప్రదేశంలో వెళ్లి తిరిగి ఆ బావిని త్రవ్వడానికి ప్రయత్నించాడు. Because of the impediment posed by the rock, he deserted that spot and he began to dig at another spot. అక్కడ 5 గజములు త్రవ్వేటప్పటికే పెద్ద బండ వచ్చింది, కఠినమైన బండ. When he began to dig there, at a depth of 5 yards itself, there was another big impediment of a rock. మరి ఇంకొక ప్రదేశంలోకి వెళ్ళాడు. అక్కడ 3 గజములు బావిని త్రవ్వడానికి పూనుకున్నాడు. He went to another spot and he began to dig up to a depth of 3 yards. అక్కడ పోతానే అక్కడ ఏదో మరొకటి అడ్డం వచ్చింది. There he was confronted with another impediment. మరొక ప్రదేశంలోకి వెళ్లి 2 గజములు మాత్రమే త్రవ్వాడు. సమృద్ధిగా నీరు వచ్చింది. He went to another spot and he dug only for a depth of 2 yards and there he found springs of water in abundance. అతను ఆనందిస్తున్నాడు. 2 గజముల యొక్క లోతు లోపలనే నీరు సమృద్ధిగా చిక్కింది అని తాను ఆనందం పడుతున్నాడు. He began to rejoice over the fact that he was able to get water by digging only to the depth of 2 yards. కానీ 2 గజములలో నీరు చిక్కినటువంటి యొక్క ఆనందం మాత్రమే అతనికి అనేక ప్రోత్సాహాన్ని అందించింది. కానీ ఈ భూమి ఇంతవరకు పాడు చేసుకున్నటువంటి గుంతలుగా తయారైనటువంటి యొక్క ఈ నష్టాన్ని తాను గుర్తించలేదు. He felt happy over the fact that he could tap water at a depth of 2 yards. But he did not take into consideration the loss caused to the field by digging at several places to a depth of 10 yards. 10, అక్కడ 5, అక్కడ 3, ఇక్కడ 2, 20 గజాలు ఒకే దగ్గర తవ్వింటే ఎందుకు నీరు వచ్చిండదు? Instead of digging to a depth of 10 yards and 5 yards and 3 yards at different places, if he persisted in digging at one spot to a depth of 20 yards, he would certainly have got a spring of అదే water. విధంగానే కొన్ని దినములు సాయిబాబా, మరికొన్ని దినములు ఇంకొక బాబా, మరికొన్ని దినములు ఇంకొక బాబా, ఈ విధంగా ఒకరిపైన ఒకరు జంప్స్ బంప్స్ వేసుకుంటూ పోతుంటే మన జీవితము, మన హృదయం అనేటువంటి క్షేత్రం లోపల ఎంత గాయములు జరుగుతున్నావో, ఎంత నిరాశకు గురి అయిపోతున్నావో, ఎంత నిరుత్సాహములు గురి అయిపోతున్నావో, మన కాలాన్ని, మన యొక్క హృదయాన్ని ఎంత వ్యర్థం సాగిస్తుంటున్నామో ఇది మీరు గుర్తించుకోలేకపోతున్నారు. You are not able to recognize how much time is wasted, how much despair and disgust and disappointment are caused by running after this Baba and that Baba. కనుకనే అనేక మంది సేవాదళం సభ్యుల లోపల కూడాను కొంతమంది స్వామి నా యొక్క దీంట్లో ప్రవేశించాడని, లేక స్వామి యొక్క ఆజ్ఞ చేతనే నేను జరుపుతున్నానని కొన్ని రకములైనటువంటి విచిత్రములు చేసేటప్పటికీ మన సేవాదళం సభ్యులే వారిని మరింత ప్రోత్సాహపరుస్తూ ఆ విధమైన మార్గాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. At some places, some people claim that they are possessed by Baba and they perform several acts which are wonderful, and members, the leaders themselves, they are misled by such acts and they are giving propagation, giving publicity to such stunts. నిజముగా
ప్రత్యక్షమైనటువంటి స్వామియే నీకు ఉంటుండగా ఈ డూప్లికేట్ స్వాముల దగ్గరంతా నీవు పోవాల్సిన అవసరం ఏమిటి? When you have Swami himself, the genuine Swami right in front of you, why do you care for the duplicates? కనుకని ఈ విధమైనటువంటి దీంట్లో కూడాను సమస్యల వారు కొన్ని రకమైనటువంటి అయోమయ స్థితి లోపల అవస్థలకు పాలవుతున్నారు. Some organizations are in a state of confusion, utter confusion in some places because of this kind of behavior. దీన్ని గోపికలు కూడాను ఉద్ధవునికి మరొక పర్యాయం ఒక సమయమునందు ప్రశ్నిస్తూ వచ్చారు. In one context, the gopis questioned Uddhava. ఉద్ధవుడు వెళ్లి గోపికలారా మీకు యోగ సంబంధమైనటువంటి యొక్క మార్గాన్ని సాధనను మీకు బోధిస్తాను అని పిలిచాడు. Uddhava summoned the gopikas and told them, come listen to me, I'll preach you spirituality. గోపికలు కేవలము అక్షర శూన్యులుగా ఉంటున్నారు. ఏ వేదమో, ఏ శాస్త్రమో, ఏ ఉపనిషత్తు, ఏ పురాణమో ఏది కూడా తెలియనటువంటి అమాయకులుగా ఉంటున్నారు. కనుక మీకు యోగ శాస్త్రాన్ని మీకు ఉపదేశిస్తాను. ఆ యోగ శక్తి చేత సాక్షాత్తు శ్రీకృష్ణుడే సర్వాంతర్యామైనటువంటి కృష్ణుణ్ణి మీరు సర్వత్రా దర్శించుకొనవచ్చును, మీ దుఃఖమును నిర్మూలం చేసుకొనవచ్చును అని అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు. Uddhava began to tell them, you have not studied the Vedas or the Shastras. Therefore, I shall initiate you into yoga and I shall give you the capacity to recognize the omnipresence of the Lord Krishna. అప్పుడు గోపికలు చెప్తున్నారు, ఉద్ధవ మాకు ఉన్నది ఒక్క మనసు. Then the gopis said, O Uddhava, we have only one mind. నీవు చెప్పినట్టుగా యోగాభ్యాసం నేర్చుటకు మాకు రెండో మనసు లేదు. We do not have another mind to devote to yoga abhyasa. ఇంకే విధమైనటువంటి యోగ శక్తిని సాధించుటగా మూడవ మనసు లేదు. And to acquire other powers, we do not have the third mind. మరి నాలుగవ మనసు ఏమైనా ఉంటుంటే మేము సంసారం చేసి భర్తలను అత్తలను సంతోషపెట్టడానికి పూనుకొందుము. ఆ నాలుగవ మనసు కూడా మాకు లేదు. We do not have the fourth mind which enables us to please our husbands, our mothers-in-law and our members of the family. కనుక మాకు అనేక మనసులే ఉంటుంటే ఒక మనసు యోగాభ్యాసానికి, ఇంకొక మనసు సంసారానికి, ఇంకొక మనసు వ్యవహారానికి, ఇంకొక మనసు ప్రాపంచిక సంబంధమైన విషయాలకు ఈ విధంగా ఉపయోగపెట్టి ఏదో ఒక మనసుతో మేము కృష్ణుని ధ్యానించుకునేటువంటి వాళ్ళం. మాకు ఉన్నది ఒకే మనసు. ఆ మనసు కూడాను కృష్ణుడికి అర్పితం గావించుకున్నాం. కనుక ఈ యోగాభ్యాసములు మేము అభ్యాసం చేయడానికి మాకు రెండవ మనసు లేదు. వచ్చిన దారిని పట్టుకుని వెళ్ళండి. If we had manifold minds, we would have given one to yoga, another to family life, like that. But we have only one mind, and that one mind is completely given, completely surrendered to Krishna. కనుక ఆ యొక్క మార్గము ఎంత చక్కనైనటువంటి మార్గం. మనం ఒక్క మనసుతో ఉంటుండాలి. రెండు మూడు మనసులు మనం పెట్టుకోకూడదు. ఒక్క మనసుతో ఉంటుండే మనం ఇన్ని అవస్థలకు గురి అయిపోతున్నాం. ఇన్ని అనేక మనసులు మనం అభివృద్ధి గావించుకుంటే ఇంక ఎన్ని అవస్థలకు గురి అయిపోతామో చెప్పుటకు వీలు కాదు. The best path is single-minded devotion. And having only one mind, sometimes we land ourselves into many troubles. If we have manifold minds, our troubles will be endless. ఒకనాడు అనంతపురం లోపల వేరే కాలేజీ లోపల స్పోర్ట్స్ అని పెట్టి దానికి స్వామిని బహుమతులు అందించమని చెప్పారు. Once in Anantapur, on one occasion, on the sports day, they invited Swami to distribute the bahumatis or the prizes. అప్పుడు నేను చెప్పాను, అయ్యా ఉన్న ఒక మతితోనే అవస్థలు పడిపోతున్నారు, ఇంకా బహుమతులు నేను ప్రసాదించడం అనేటువంటిది నేను దీంట్లో నేను పాల్గొన్నాను అన్నాను. Then Swami said, with one mind, we are undergoing several troubles. If you have bahumatis, pun on the word, if you have given many minds, your troubles would be endless. కనుక మనం ఏక మనస్సుకు ఈ ఏక మనస్సుతో మనము ఏకారాధన చేసి ఏకాత్మ స్వరూపుడైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ అనేక మనసులుగా మనం మార్చుకోవడానికి ఇది ఏమాత్రం కూడా మనం పూనుకోకూడదు. With the single-minded devotion, we should adore God who is one, and that is the only way.
ఏదో పిచ్చి గడ్డి పండించాలంటే దానిని దున్ననక్కర్లేదు, దుక్కు చేయనక్కర్లేదు, నీరు పెట్టనక్కర్లేదు. కానీ మంచి పంట పండించాలంటే దీనికి అనేక విధమైనటువంటి కలుపులు, దున్ని దుక్కు చేసి ఎరువులు, నీరు సకాలంలో దానికి తగినటువంటి పోషణలన్నీ కూడా చేయాలి. If we want to grow wild grass, no labor is necessary, the field need not be tilled, and no manure is necessary, it need not be watered. But when we want to rear a good crop, we must water the field, we must till the field, and we must undertake all the labor కనుక necessary. అనేకత్వాన్ని మనం ప్రయత్నం చేసుకోవడానికి ఏ విధమైన సాధనలు అవసరం లేదు. Therefore, for realizing diversity, anekatva, no sadhana or no practice is కానీ necessary. ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఈయనకి అనేక ప్రయత్నములు చేయాలి. Many attempts are necessary to acquire this single-pointed, single-minded vision. దీనినే సాధనని, దీనినే తాపమని, దీనినే ప్రపత్తి అని అనేక విధములుగా చెప్తూ వచ్చారు. This is described as sadhana or tapa or prapatti. ఈ విధమైనటువంటి ఏకత్వానికి మనం పోయేటువంటి ప్రయత్నం లోపల సేవ ప్రధానమైనటువంటి యొక్క మార్గము. Seva is the most important part which enables us to recognize the principle of oneness. కష్టపడేటువంటి వారకు, దిక్కులేనిటువంటి వారకు, దీనులైనటువంటి వారకు, దురవస్థల్లో ఉన్నటువంటి వారకు మనము భగవత్ సేవగా భావించి అనేక విధములుగా వారికి సేవలు చేయడానికి పూనుకోవాలి. We should undertake to help those who are in trouble, those who are in distress, those who are forlorn and helpless. And thereby we should cultivate the attitude of మన భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి మహనీయులు అనేక విధమైనటువంటి ఇలాంటి సేవా మార్గం లోపల భగవంతుని యొక్క తత్వాన్ని, అనుగ్రహాన్ని అందిస్తూ పోయారు. Several great sages and personages of India have shown this ideal of service, ideal of worshipping God through service. ఏకనాథుని యొక్క కథ అందరికీ తెలిసినటువంటి విషయమే. The story of Eknath is well known. కాశీకి వెళ్లి విశ్వేశ్వరుని దర్శించి కాశీ తీర్థమును ఒక బిందెలో పోసుకుని కావిడిలో పెట్టుకుని తన శిష్యులతో వస్తున్నాడు. Having gone to Benares, he carried the water, the holy water from Ganges in a vessel, and carrying that vessel he was proceeding along the way. కాశీలో తీసుకున్నటువంటి యొక్క జలము రామేశ్వరంలో కలపటం అనేటువంటిది కొంత మన ప్రాచీన భారతీయుల సంస్కృతిలో కొంత అలవాటుగా వస్తుండది. It is a custom honored in ancient Indian culture that the water which is collected from Ganges, it should be merged in Rameswaram. ఈ రామేశ్వరములకు తీసుకుని వెళ్లే నిమిత్తమై ఈ యొక్క కావిడిలో పెట్టుకుని శిష్యులతో బయలుదేరి వస్తుండగా మధ్య మార్గము లోపల ఈ తాపములకు, ఈ యొక్క వేడికి భరించుకొనలేక ఒక గార్ధవము చాలా నోరు తెచ్చుకొని పడి ఇంకా ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. While he was thus carrying the water and while the disciples followed him, on the way they found a donkey which was thirsty, which was in an utter helpless plight. ఆ దృశ్యాన్ని ఏకనాథుడు చూచాడు. Eknath has looked at that situation. తక్షణమే భరించుకొనలేకపోయాడు. He was unable to bear the sight. ఆ కావిడిలో ఉన్నటువంటి బిందెలో తీసుకుని వెళ్లి ఆ బిందెని నీరు దాని నోటిలో పోశాడు. So he immediately took the vessel and carried the water and poured the water ఆ into the గార్ధపు mouth. యొక్క తాపము తీరి చాలా ఉల్లాసంగా కొంచెం ప్రాణం వచ్చినట్టుగా లేచి నిల్చుకొని ఆనందంగా తన యొక్క శ్వాసను పీల్చుకోవడానికి ప్రయత్నించింది. Then the donkey, after drinking the water, was revived and felt happy and stood up. ఆ సమయమునందు వెంట ఉన్నటువంటి శిష్యులందరూ కూడాను, స్వామి, పవిత్రమైనటువంటి గంగాజలమును, కాశీ నుండి తెచ్చినటువంటి గంగాజలమును రామేశ్వరంలో కలుపుకోకుండా, రామేశ్వరునికి అభిషేకం చేయకుండా ఈ గార్ధవానికి వినియోగం చేస్తే దీని యొక్క అంతరార్థం ఏమిటి అన్నారు. Then the disciples who accompanied Eknath questioned him, "O Swami, instead of offering the water, the holy water of Ganga as an oblation at Rameswara,
Why have you wasted it? Why have you poured it into the mouth of the donkey? What is the point here? శిష్యులారా, ఇది వేస్ట్ కాదు, దుర్వినియోగం కాదు, ఇది సరి అయిన సద్వినియోగం. Eknath replied, no, my disciples, the holy water is not wasted. No. It is used in the proper way. ఈ దృష్టిలో గార్ధము వలె తోస్తుంటుండాలి. It may appear to be a donkey from your point of view. ఆ రామేశ్వరుడే నాకు దాహినుమ్మని ఈ మధ్య మార్గంలో ఈ యొక్క గార్ధపు రూపంలో నన్ను అనుసరిస్తూ వస్తున్నాడు. In my view, I find Rameshwara himself embodied in this donkey. It looks as though he is asking me, give me water, I am thirsty. అవసరమైనటువంటి సమయంలో దీనిని వినియోగించకుండా అనవసరమైనటువంటి రీతిగా వినియోగించటమే దుర్వినియోగం అన్నాడు. Instead of using it in the proper way at the proper moment, if you do not use it, it is just using it in the wrong way. భగవంతునికి కాశీ జలమేమిటి, ప్రయాగ జలమేమిటి, రామేశ్వర జలమేమిటి, సర్వము ఏక స్వరూపుడైన భగవంతుడే. For the Lord, there is no distinction between the water from Ganges, the water in Rameswaram. Everything is one. All is one in the eyes of God. అయితే ఈ విధమైనటువంటి సేవా తత్వం లోపల సర్వజీవులకు, సర్వ ప్రాణులకు సహాయం చేయటమైనటువంటిది ఇది ఈశ్వర సేవగా భావించుకునే నిమిత్తమై ఈ ఏకనాథుడు ఈ విధమైనటువంటి కథను కల్పించి లోకానికి ప్రచారం చేస్తూ వచ్చాడు. In order to propagate the great truth that the Lord dwells in all and helping such creatures in distress, people in trouble, we are serving God himself through the ideal of service. మనము చెప్పటం ఈశావాస్యం ఇదం సర్వం, అన్ని జీవులు ఎందుకుడను ఈశ్వరుడు అనేటువంటి వాడు ఉంటున్నాడని చెప్పటం మాత్రం జరుపుతున్నాము. చేసే విషయం వచ్చేటప్పటికి ఇది గార్ధవము, ఇది లింగము, ఇది మనిషి, ఇది ఈ విధమైంది ఆ విధమైంది కొన్ని విధమైన తారతమ్యానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. With our mouth we declare that Ishvara is omnipresent, that he envelops all, but in action, when it comes to the point of proving it, we are making distinctions between one object and another. చెప్పాడు, చీమలో బ్రహ్మలో శివకీశవాదవులలో ప్రేమ మీర వెలసి ఉండే బిరుదు వహించిన రామనన్ను బ్రోవరా అన్నాడు. Tyagaraja has a beautiful line. He said, "O Rama, you are present in the tiny ant, in the mighty Brahma, you are present in Shiva and Keshava. O Rama, let me know your real identity." కానీ చెప్పుతున్నాం, బ్రహ్మగా వచ్చి చతుర్ముఖమైనటువంటి బ్రహ్మగా వచ్చి నిలుచుకున్నప్పుడు ఆహా నా అదృష్టము అని నమస్కారం చేస్తూ తన్మయుడైపోయి తనను తాను మర్చిపోతున్నాడు. When Brahma manifests himself with the four faces, the devotee looks at the manifestation and gets absorbed and lost in contemplation. కానీ అదే సమయమునందు ఒక్క చిన్న చీమ వీపు పైన ఏమైనా రాలిందంటే తక్షణమే దాన్ని కొట్టి నలిపివేస్తున్నాం. But if a little ant begins to crawl on the back, right, we smack it with our palm. ఈ యొక్క మాటకు ఈ యొక్క క్రియకు ఎంత భిన్న భేదంగా కనిపిస్తుంటుందో యోచన చేసుకోండి. There is a great divergence, a great difference between profession and practice. పోనీ ఆ విశ్వాసం ఉండినటువంటి సమయం నందు నిన్ను బాధిస్తుండదని కొంచెం తుడిచివేయచ్చును, కానీ దాన్ని తెలిసి నలిపివేయటానికి ప్రయత్నం ఎందుకు చేయాలి? When you believe that God is present even in the ant, when you feel that the ant is giving you trouble, you can brush it aside. But why should you kill it? అదే విధంగా క్రమక్రమేణా మన యొక్క సాధనను కొంత మార్గంగా ఒక్క పర్యాయం పోవాలంటే అది వీలు కాదు. క్రమక్రమేణా దానిని అభివృద్ధి పరచుకోవటానికి ఈ విధమైనటువంటి సులభ మార్గాలను మనం అవలంబించటం అత్యవసరం. It is necessary that we should follow these paths. In little things we must learn to show and we must learn to realize the presence of God. పూర్వీకులు ఈ విధమైనటువంటి పవిత్ర సేవ నిమిత్తమై అనేక మంది అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శవంత మార్గాలను నిరూపిస్తూ వచ్చారు. The ancient people
have demonstrated several methods which prove the great truth. ఒక చిన్న ఉదాహరణము. A small illustration. పూర్వకాలం నందు స్త్రీలు వెలుపల వచ్చేటువంటి వారు కాదు. In ancient times, women never stirred out of their homes. వీరు ఇంక ఈ విధమైనటువంటి సేవలు కానీ ఈ విధమైనటువంటి సమాజం యొక్క వృత్తులు కానీ వారు ఆచరించుటకు అవకాశం ఉండేటువంటివి కాదు. They did not have opportunities to come out of their homes and to take part in service activities. కనుక ఏదో ఒక విధంగా భూత ప్రీతి భూత సేవలు ఆచరించాలనేటువంటి ఒక సంకల్పము వారిలో గాఢంగా ఉండేటువంటిది. There was a strong desire in the hearts of women confined to their homes to render service to creatures and to satisfy these creatures. అప్పుడు వారు ఒక విధమైనటువంటి యొక్క చక్కని ఆదర్శమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు. Then they adopted a very beautiful ideal manner. బియ్యమును పౌడర్ గా నూసుకొని పిండిగా కొట్టుకొని దానిని ఇంటి ముందు అందముగాను ఆనందముగాను ఒక విధమైనటువంటి ఆదర్శవంతమైన సేవగాను ఉండే నిమిత్తమై ఇంటి ముందు ముగ్గులు వేసుకునేటువంటి వారు. They used to powder the rice, and in the courtyard of their houses they used to decorate patterns with that powdered rice. ఒకవైపున ఇది ఇంటికి అందము మంగళంగా ఉండడానికి అదొక శుభ సూచన. These patterns beautified the courtyards of the houses. That is the one purpose. మరొక వైపున చీమలు దోమలు ఆ యొక్క బియ్యపు పిండిని తిని ఆ భూత తృప్తిని పొందేటువంటిలో మరొక తృప్తి. The secondary purpose is that little ants and other creatures used to consume these tiny grains of rice which are powdered. ఇది చీమలు మాత్రమే కాదు, కొన్ని పక్షులు కూడాను ఆ యొక్క బియ్యపు పిండిని వచ్చి ఆరగించి సంతృప్తి పడిపోయేటువంటిది. Not only ants, but some birds also used to come and peck at these grains of rice, and they used to feel satisfied. ఈ ఉత్తర దక్షిణాయనం అనేటువంటిది ఈ యొక్క సంక్రాంతి సంక్రమణ వచ్చేటప్పటికి బజారంతా ముగ్గులు పెట్టేటువంటి వారు స్త్రీలు. At the time of Sankranti, at the time of Dakshinayana, women used to fill the streets with these beautiful అనగా patterns. దక్షిణాయనం అనగా మోక్షములకు అతి సమీపమైనటువంటి కాలమును ఒక ప్రవేశించినట్టుగా భావించుకునేవారు. They used to consider Dakshinayana as the period, as the time which is very propitious, very auspicious for the attainment of ఆ moksha. రోడ్డంతా కూడాను కాకులు పక్షులు పోవరాలు ఇలాంటివంతా కూడాను భుజించి ఆ నెలలంతా కూడాను ఆనందంగా అనుభవించేటువంటివి. Crows, pigeons and other birds used to consume these grains of rice, and they felt happy and ఇది satisfied. ఈ ముగ్గులలో ఉన్నటువంటి యొక్క అంతరార్థాలు. This is the inner significance of these white and colored patterns. కానీ ఈనాడు కూడాను మన వాళ్ళు ఆధునికమైనటువంటి స్త్రీలు ముగ్గులు వేసుకుంటున్నారు ఇంటి ముందు. Today, modern women also, they decorate their homes with this kind of muggu or కానీ pattern. ఈ ముగ్గులు దేంతో వేస్తున్నారు? సున్నంతో వేస్తున్నారు. ఏ పక్షులు కూడా దగ్గరికి రావు. But they are using for these patterns not the powdered rice, but lime, which is of no use, which is not consumed by any creature. కేవలం అలంకారం మాత్రమే కనిపిస్తుందని కానీ ఒక విధమైనటువంటి సేవగా కానీ హృదయ తృప్తిగా కానీ త్యాగ జీవితమైనటువంటి యొక్క ఇదిగా కానీ అందులో ఏమాత్రము గోచరించడం లేదు. It is only a pattern which appears beautiful, but it does not afford any opportunity to satisfy any bird or కనుక any creature. ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతదేశము త్యాగభావం చేతను సేవభావం చేతను ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని అన్ని దేశములు కూడాను అందిస్తూ వచ్చింది. From time immemorial, India has taught to the world at large the great ideals of sacrifice and service. దీనిని వేదం నందు కూడాను నకర్మణ నప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు, మన త్యాగమే మన సేవని అమృతత్వమైన ఆనందాన్ని అందిస్తుంది అని కూడాను ప్రబోధిస్తూ వచ్చింది. The Veda has taught in unmistakable terms that only through the avenue of service we can attain amrutatva or immortality. కాన మొట్టమొదట మనము జపధ్యానములు చేయుటకు అవకాశం చిక్కినా తప్పక చేయుటలో ఎట్టి అభ్యంతరము లేదు. కానీ అట్టి అవకాశం ఏమైనా ఏర్పడకుండా మనము సేవయండి ఇదే జపము ఇదే ధ్యానము అని మనము కాలమును సార్థకం చేసుకోవటం అత్యవసరము. If one has time, one may undertake japa or dhyana. But
when the opportunity is not available, it is better to undertake the path of service. ఇందులో మీరు వేరుగా భావించకూడదు. 200 మంది సేవా కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ప్రతి దినము జపధ్యానం చేసేవారు ఎంతమంది ఉన్నారో చెప్పండి? ఎవ్వరూ లేరు. Don't take it amiss. About 200 people have taken part in these deliberations. How many of you daily undertake japa or dhyana? ఏ యొక్క డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినా, ఏ స్టేట్ ప్రెసిడెంట్ అయినా, ఏ కన్వీనర్ అయినా చేస్తున్నారా? ఒకటి గట్టిగా మీరు చెప్పండి. Let any state president or district president or convener, let him tell me whether he is every day undertaking japa or dhyana. ఇలాంటి సమయం నందు మనము సేవాదళ సభ్యులకు చెప్పేటువంటి అధికారం మనలో ఎక్కడ ఉంది? When we ourselves do not practice, what right do we have, what authority or sanction do we have to ask the workers? కేవలము ఏదో మనకు సబ్జెక్ట్ ఒకటి అందించినారు కదా అని ఆ సబ్జెక్ట్ లో మనం ఏదో ఒకటి నూతనమైన దాన్ని చెప్పాలనేటువంటి ఒక ఉర్రూతలతో మనం చెప్పుతున్నామే కానీ హృదయపూర్వకంగా మనం చెప్పుతున్నామా? నీకు నీవే సాక్షిగా ఉంటుండాలి. Because a program is chalked out, people may go on preaching the importance of japa or dhyana. But if one subjects oneself to sincere introspection, with great earnestness one should find out, are we really sincere about it? కానీ ఒకరు చెప్పినా చెప్పకపోయినప్పటికీ మన సేవాదళము యందు సేవతో పాటు సాధన కూడాను అత్యవసరం. Whether one preaches it or not, along with seva in our organizations, sadhana or practice also must be coexist. వ్యక్తిగతమైనటువంటి సాధన ఒక విధమైనటువంటి నెగిటివ్ వంటిది. Individual sadhana may be compared to the negative pole. ఈ యొక్క సమష్టి స్వరూపమైనటువంటి సేవ పాజిటివ్ వంటిది. The universal service, the ideal of service is the positive pole. ఈ పాజిటివ్ తో ఈ నెగిటివ్ కలిసినప్పుడు ఎంతైనా కొంతవరకు మనము లోక సంబంధమైనటువంటి యొక్క విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. With the conjunction of the positive and the negative, we will be able to gain success and prosperity. చూడండి, అక్కడ నుంచి వైర్ అంతా వచ్చింది, ఎలక్ట్రిక్ వైర్. The electric wire has been spread from that wing to this. కానీ అక్కడ ఎక్కడ చూసినా మనకు లైట్ వెలగటం లేదు. But the light is not illumined there in that corner. కానీ అక్కడ కూడా కరెంటు ఉంది. But the current is also present there. కానీ ఎక్కడ మనము బల్బు తగిలించామో అక్కడ మాత్రమే స్వస్వరూపంగా కనిపిస్తుంది. Where we install the bulb, there only we find the illumination. అయితే మన ఈ నెగటివ్ అనేటువంటి మైండ్, ఈ మైండ్ ను ఒక పవర్ఫుల్ బల్బ్ గా మాదిరి మనం అభివృద్ధి చేసుకోవాలి. The mind must be developed into a powerful bulb. ఇప్పుడు ఆ వైరు, ఈ వైరు లోపల పైన ప్లాస్టిక్ వైర్ ఉంటుండాలి, లోపల కాపర్ వైర్ ఉంటుండాలి. In the electric wire, the copper wire is there inside and the outer covering is made of plastic. కానీ ప్లాస్టిక్ వైర్ రెండు కలిపితే ఏమాత్రము కరెంటు ప్రసరించడం లేదు. But when we join one plastic wire with another, the current does not flow. కానీ ఆ ప్లాస్టిక్ వైర్ లో ఉన్నటువంటి యొక్క కరెంట్ ఒక కాపర్ వైరు, దానిని కట్ చేసి కాపర్ వైర్ రెండు కనెక్షన్ చేస్తే కనెక్షన్ అవుతుంది అది కరెంట్. When we join one copper wire with another copper wire, then the current begins to flow. కనుక ఇక్కడ దివ్యత్వము అనేటువంటి కరెంటు ప్రతి వ్యక్తి యందు ఉంటుండాలి. The current of divinity is present in every individual. మన దేహము ఒక ప్లాస్టిక్ వైర్. Our body may be compared to the plastic wire. ప్లాస్టిక్ వైర్ సమావేశం కలిస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి? Nothing will come out if one plastic wire comes in contact with another. కానీ ఈ ప్లాస్టిక్ వైర్ లో ఉన్నటువంటి యొక్క మైండ్ అనేటువంటి కాపర్ వైర్ మైండ్ కనెక్షన్ చేసినప్పుడు ఈ దివ్యత్వము అనేటువంటి కరెంట్ సర్వత్రా ప్రసరిస్తుంది. When the mind, which is like the copper wire inside the plastic wire, when this mind comes into contact with another mind, then the real current is generated. కనుక మనం ఈనాడు ఇతరులతో ఏ విధంగా కలపాలంటే మొట్టమొదటి కాపర్ వైర్ తో పాటు ఈ ప్లాస్టిక్ వైర్ కూడా వెళుతుంది. In the beginning, along with the copper wire, the plastic cover also may go. కనుక ఈ ప్లాస్టిక్ వైర్ పైన కనపడుతుంది, ఈ కరెంటును ప్రసరింపజేసేటువంటి యొక్క శక్తి లోపల కనిపిస్తుంది, అదే మనసు. The plastic wire is external, whereas the copper wire is within. దేశంతో మనం సేవ చేస్తూ ఈ మానసిక సంబంధమైనటువంటి ప్రీతితో వారిని చేరడానికి ప్రయత్నించాలి. Thus, with the body we serve,
And with the mind, we should try to approach and we should try to gain the love of others. కనుక ఈనాడు మనము ప్లాస్టిక్ వేరే దేహంతో మనం ధ్యానంలో కూర్చుంటున్నాము. Today, with the body which is like the plastic wire, we sit in dhyana. కానీ ఒట్టి దేహం మాత్రం కూర్చున్నంత మాత్రం ప్రయోజనం లేదు. ఈ మనస్సు దానికి కనెక్షన్ చేయాలి. It is not enough if the body sits in dhyana. It is the manas that must come into play. ఈ మనస్సులకు కొన్ని విధములైనటువంటి తరబీదులు మనం చేస్తూ రావాలి. Certain types of training are necessary for the mind. దీనికి ఒక చిన్న కథ చెప్పి నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తాను. With a little illustration for this, I shall conclude the discourse. ఒక గృహస్థుడు శ్రీమంతుడైనటువంటి వాడు, జీవిస్తుండేటువంటి వాడు. There was a householder who was a rich and prosperous man. అతనికి ఒక విధమైనటువంటి దయా ప్రేమలు మెండు. His heart was full of tenderness and love for others. ఒకనాడు తాను భుజించే సమయం లోపల ఒక కుక్క తన ఇంటి దగ్గరికి వచ్చింది ఆకలితో. One day, while he was having his food, a dog came near the place. ఆకలితో బాధపడేటువంటి శునకమును చూసి లోపలికి వెళ్లి కొంత అన్నం తెచ్చి వేశాడు. When he looked at the hungry dog, he felt pity. He brought some rice and gave it to the dog. సరే, ఆనాటితో తీరిపోయింది. రెండవ దినం తిరిగి ఆ కుక్క దాని ఇంటికే వచ్చింది. That day, the dog went away, but the next day also the dog came. సరే, ఈ విధంగా దినము కుక్క రావటము, యజమానుడు అన్నం పెట్టడము, ఈ విధంగా కొన్ని సంవత్సరములు జరిగింది. 2-3 సంవత్సరములు. It went on like this, the dog coming and the master of the house feeding the dog with food. This went on for years. ఈ విధంగా రావటం చేత ఇతనికి కొన్ని దినములు అయిన తర్వాత చాలా విసుగు పుట్టింది. He got fed up with the dog because it persisted in coming and he got vexed with it. దీనిని ఏ రీతిగా తరంగొట్టడం, How to get rid of it? ఇది ఎంత కొట్టినా ఎంత దీని చేసినా కానీ అది పోవటం లేదు. Though he used to beat it, still the dog did not go away. అది వెనుకకు పోవాలంటే ఏమి చేయాలి? What should we do to drive away the dog? అది మన ఇంటికి రావడానికి ఏ యొక్క ప్రాక్టీస్ మనం చేసి దానిని రప్పించుకున్నామో ఆ ప్రాక్టీస్ లోనే కొంత మార్పు చేస్తే తిరిగి అది మన ఇంటికి రాకుండా పోతుంది. If we alter the practice which brought the dog to our door, if we amend it, if we change it, then the dog would go away. నీవు కొన్ని సంవత్సరంలో అన్నం పెట్టడం వల్ల ఆ కుక్క మన దగ్గరికి వస్తూ ఉంటుండాలి. నీవు కొన్ని దినములు అన్నం పెట్టుకోకుండా పోతే ఆ కుక్క మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. Because you have been giving food for the dog continues to come. If you stop giving it food, the dog would stop coming. అదే విధంగానే అనేక జన్మల నుండి కూడాను మన యొక్క ఆత్మ అనేటువంటి యజమానుని ఇంటికి ఈ యొక్క విషయ సంబంధమైనటువంటి వ్యామోహమైనటువంటి యొక్క ఆకలితో ఈ మైండ్ అనేటువంటి డాగ్ మన ఇంటికి ప్రవేశిస్తూ వస్తుండాలి. The mind which is comparable to the dog has been coming to the house because of the worldly tendencies that it has acquired from birth. ఆ యొక్క డాగ్కు, ఆ మనస్సు అనేటువంటి డాగ్కు మనం ఈ విషయ వాసనలు అందిస్తూ చక్కగా అలవాటు చేసుకున్నాం. We have been feeding that hungry dog, namely the mind, with the worldly tendencies, the Vishaya Vasanas. కనుక అది మనం వదిలిపెట్టి పోలేకుండా ఉంటుండాలి. Therefore, it is not in a position to leave us. నీవు సామాన్యంగా బజార్లో తిరిగే సమయంలో కానీ, సామాన్యంగా వేరే పనులు చేసుకునేటప్పుడు కానీ ఈ మనసు కొంతవరకు క్వైట్గా ఉంటుంటాది. When you go about in the market or when you attend to your duties, then the mind may be quiet. కానీ ధ్యానంలో కూర్చుందామా అని కూర్చునేటప్పటికీ దీనికి ఎక్కడ లేని పని అంతా చిక్కుతుంది, అనవసరంగా అన్ని వైపులా పరిగెత్తుంది. But when you sit in a mood of dhyana, then the mind becomes extra active and tries to go this way. కనుక ఈనాటి ధ్యానము కంటే కేవలం సామాన్యమైన పనులు చేసుకోవటం ఒక పెద్ద ధ్యానంగా యోచించవచ్చు. Instead of undertaking this kind of dhyana with a wavering mind, it is better to undertake other types of work. కనుక దీనితో మాత్రం నిరుత్సాహపడనక్కర్లేదు. You need not get discouraged on this score. కనుక ఈ విధమైనటువంటి విషయవాసనలు అందించి ఈ మనసు ఈ విధమైనటువంటి చాంచల్యానికి పూనుకోవటం చేత కొంతకాలము ఈ విషయవాసనలు అందించకుండా దీని ప్రశాంతమైనటువంటి ఆత్మతత్వంలో ప్రవేశింపచేయడానికి కొన్ని విరుద్ధమైన సాధనలు మనం చేయాలి. The mind becomes fickle because we feed it with worldly tendencies, but
If we undertake a different kind of routine, then the mind will get strengthened. ఇది ఏ విధమైనటువంటి రీతిగా మనం చేయాలి? What is the method we should adopt? అనగా మనస్సులకు తీరిక లేని పని మనం అందించినప్పుడు ఈ మనస్సు యొక్క బాధ మనకి ఏమాత్రం ఉండకుండా పోతుంది. When we give a work which keeps the mind ever busy, then the mind doesn't trouble us. కొంతమంది మీరు చూచి ఉంటారు, కోతులు పట్టేటువంటి వాడు ఆ కోతికి ఎప్పుడు కూడా నువ్వు ఎక్కటం దిగటం ఈ చంచలత్వం దానికి స్వభావం. Sometimes people catch hold of monkeys, and it is the tendency of the monkey to go up and down the tree, to go down and up the tree. ఊరికే ఒక దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏదో ఒక విధమైనటువంటి దాని కోతి చేష్టలంతా చూడండి, ఆ చేష్టలంతా చేస్తూ కూర్చుంటుంది. If we keep the monkey at one place, it goes on performing monkey tricks. అందువల్ల ఒక్కొక్క ఇంటికి తీసుకుని పోయేది ఒక కర్రను పెట్టేది, ఎక్కరా తిమ్మన్నా దిగరా తిమ్మన్నా అని దానికి ఆట పెట్టిస్తుంటాడు. దీంతో వానికి ఒక బిచ్చం చేస్తుంటాది. Therefore, this beggar takes the monkey to every house and keeps a stick in front of the monkey and says, "Oh Timmanna, oh monkey, go up the stick and go down the stick." అదే విధంగానే ఈ యొక్క మైండ్ ఒక మ్యాడ్ మంకీ. In the same manner, the mind is a mad monkey. ఈ మంకీని కొంతవరకు కొంత పని, తీవ్రమైన పని దానికి అందించాలి. Therefore, this monkey must be entrusted with an absorbing work. మొట్టమొదటినే మనం ధ్యానం కూర్చుంటే ఈ మంకీ మన యొక్క స్వాధీనం కాదు. If we sit in dhyana as the first step, then the monkey will not be within our control. కనుక మొట్టమొదట మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మ్యాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి. So we must sit in dhyana and we must give the duty of a watchman to the monkey, namely the mind. ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయట వస్తున్నారు, ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు. సో లోపల పోతున్నాడు, హమ్ బయట వస్తున్నాడు. కనుక పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం, పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం. ఈ సోహం 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 అనేటువంటి దీన్ని పోయేటువంటి వచ్చేటువంటి వాచ్మ్యాన్ పని పెట్టేటప్పటికీ ఆ మనసు పోయేవాడు సో, వచ్చేవాడు హం, పోయేవాడు సో, వచ్చేవాడు హం అని దానిని వాచ్ చేస్తూ 5 నిమిషాల లోపల మనసు ఒక విధమైనటువంటి యొక్క స్వాధీనానికి వస్తుంది. If we entrust the duty of a watchman to the mind, and this monkey sits there at the tip of the nose and goes on watching, the breath that goes in is so, and the breath that comes out is hum. This process goes on, so hum, and the monkey is kept busy watching this coming in and going out. ఈ విధంగా చేసిన తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత నీకు ప్రీతి అయినటువంటి యొక్క చిత్రాన్ని నీవు ముందు పెట్టుకో. After 5 minutes, after keeping the mind busy for 5 minutes like this, have a picture which is dear to your heart. లేక ఒక జ్యోతిని నీవు ఎదురుగా పెట్టుకో. Or have a flame in front of you. ఆ జ్యోతిని నీవు కన్నులు తెరిచి చక్కగా చూడు. Look at that flame with your eyes wide open. ఏ యొక్క జ్యోతిని నీవు బహిర్ముఖమైనటువంటి జగత్తులో నువ్వు చూస్తువో దానిని క్రమక్రమేణా కన్నులు మూసుకొని ఆ జ్యోతి నీలో ప్రవేశించినట్టుగా ఇమేజ్ చేయి. Imagine that flame which you have beheld with your eyes wide open. After closing the eyes, you imagine that that flame is kindled within you. కేవలము అక్కడ కూడా నువ్వు మనస్సుకు ఒక తీవ్రమైన పని పెట్టాలి. There also the mind must be given a busy activity. ఏ మైండ్, ఆ జ్యోతిని తీసుకొని వచ్చి నీవు నా హృదయంలో తీసుకుని రా అని ఆ మనస్సుతో ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకుని పోవాలి. We must make the mind bring that flame and deposit that flame within the recesses of our heart. అక్కడ హృదయ కమలం లోపల జ్యోతి వెలుగుతున్నట్టుగా చింతించాలి. In the lotus of the heart, we must imagine that this flame is ablaze. అక్కడి నుంచి ఆ జ్యోతిని సర్వాంగములలో ప్రయాణం చేయాలి. ఈ చేతిలో చేయాలి, ఈ చేతిలో చేయాలి, కడుపులో చేయాలి, కాళ్ళల్లో చేయాలి, కన్నుల్లో చేయాలి, నోటితో చేయాలి, చెవులు, అంత దేహంలో ఉన్నటువంటి సర్వాంగములకు కూడాను ఈ జ్యోతిని ప్రయాణం కలుపుతూ రావాలి. Then this flame must travel all over the body, through the limbs, through the stomach, through the eyes, and through every portion of the human body. ఈ దేహమంతా సంచారం చేసిన తర్వాత ఆ దేహం నుంచి తిరిగి బయటకు తెప్పించాలి.
after this flame moves all over the body, then this flame must be brought out of the body. ఆ జ్యోతిని నీ కుటుంబంలో ఉన్నటువంటి సర్వుల యందు ఉండినట్టుగా నీవు భావించాలి. You must imagine that that flame is burning bright in all the members of your family. అక్కడి నుంచి నీ ప్రక్కింటి వారు, నీ బజార్లో వారు, నీ మిత్రులు, ఈ అందరి యందు కూడా ఈ జ్యోతి ఉండినట్టుగా భావించాలి. Then you must realize that this same flame is burning bright in your neighbors, in the people of your locality, in your friends and relations. అంతేకాదు తదుపరి నీ శత్రువుల పైన కూడా ఈ జ్యోతి ఉంటుండదని నీవు నిరూపించాలి. At a later stage, you must prove that you are able to realize that this flame is burning bright even in your enemies. అప్పుడు ఈశావాస్యం ఇదం సర్వం. Then everything, every object is enveloped by Ishvara. కనుక నీ యొక్క జ్యోతి నీ కన్నులలో పోయి చేరినది కనుక బ్యాడ్ దృష్టి ఉండకూడదు. ఎందుకంటే తమసోమ జ్యోతిర్గమయ, ఎక్కడ జ్యోతి ఉంటుంటాదో అక్కడ చీకటి ఉండదు. Because the flame is burning bright in the eyes, there should be no darkness. కనుక నీవు చెడ్డ దృష్టికి నీవేమాత్రమూ అవకాశం అందించవు. Therefore, you should not look at bad objects. నీ యొక్క చెవులకు ఈ జ్యోతి చేరటం చేత ఇక్కడ చెడ్డవి విషయాలన్నింటినీ వినడానికి వీలు లేదు. Because the flame has joined your ears, you should not hear anything that is ఆ bad. జ్యోతి నీ యొక్క నాలుక పైన రావటం చేత అక్కడ చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉండదు. Because the flame is burning bright on your tongue, there is no scope to utter నీ bad words. పాదముల్లో ఈ జ్యోతి చేరటం వల్ల చెడ్డ ప్రదేశానికి ఇది ప్రయాణం చేయడానికి ఏమాత్రం అంగీకరించదు. Because this flame is bright in your limbs, your feet should not go to bad places. నీ చేతుల్లో ఆ జ్యోతి చేరటం చేత చెడ్డ పనులు చేయడానికి ఏమాత్రము ముందంజ వేయవు చేతులు. Because the flame is there in the arms, your hands do not undertake any bad work. కనుక ఈ ఏక జ్యోతిని అనేక విధములైనటువంటి యొక్క ప్రయాణములు కలిపి సర్వత్రా ఉన్నటువంటి యొక్క పరమాత్మ జ్యోతి, పరబ్రహ్మ జ్యోతి ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించుకోవటంలో ఈ ధ్యానం అనేటువంటిది ఎంతైనా మనకు సహాయకారిగా ఉంటుంది. So, this one flame travels to several objects and it enables us to realize that the same reality is all pervading. మీరు దీపావళి పండుగ రోజు మీరు కొంతవరకు గమనించి ఉంటుంటారు. అనేక క్యాండిల్స్ అంతా పెట్టి ఒక క్యాండిల్ తీసుకుపోయి ఒక్కొక్క క్యాండిల్ తో మనం అంటిస్తూ వస్తుంటాం. On the Deepavali day, ఉత్తరప్రదేశ్ దివాలి, on the Diwali day, which we call Deepavali, row of lamps, we keep a row of cressets, ardent cressets, and with one flame we kindle all the flames. కానీ ఒక్క జ్యోతి నుంచి అనేక జ్యోతులు మనం అంటిస్తూ వస్తుంటాం. With one flame we are able to kindle myriad flames. అంటించిన జ్యోతి పరబ్రహ్మ జ్యోతి, అంటింపబడిన జ్యోతులు జీవన జ్యోతులు. The Jyoti which kindles is the Parabrahma Jyoti, the eternal flame, and the others which are kindled by that flame, they are the Jivana Jyoti. కట్టగడబడికి అంటించిన జ్యోతి, అంటింపబడిన జ్యోతి రెండు కూడాను ఒక్కటిగానే కనిపిస్తుంటాయి. At last, the flame that kindles and the flame that is kindled, they are identical. కనుకని ఈ పరబ్రహ్మ జ్యోతి, జీవన జ్యోతి రెండు కూడా ఏకం కావటం చేతని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, అది ఇది రెండు ఒకటి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మగానే రూపొందుతాడు. Because these two flames become identical, one and the same, it is said that one who knows Brahma, Brahmavit, he will ultimately become Brahma himself. కనుక జ్యోతి మెడిటేషన్ చాలా ఉత్తమమైనటువంటిది. So, meditating upon the flame is the highest type of... కారణమేమనగా దేహమే ఉన్నదనుకో, ఈ దేహము క్రమక్రమేణా మార్పు చెందుతూ ఉంటాది. Because this body, take it for instance, it goes on changing. కనుక ఈ జ్యోతి మార్పు చెందడానికి ఏమాత్రం అవకాశం లేదు. But this flame doesn't undergo change. ఎట్లనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము, A little illustration to prove this. ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాము. You keep a tub of water. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టంబ్లర్ నీరు తీసుకుని పోతే ఆ టబ్ లో వాటరు తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది. If each one draws a tumbler out of the tub full of water, at a stage there will be no water in the tub. ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుక తెచ్చి పోసాము.
At one place, we have deposited a lorry load of sand. ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టడు ఈ యొక్క ఇసుకను తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుక కూడా క్షీణించిపోతుంది. If each one carries away a basket full of sand, all the sand would be exhausted. కానీ ఒక జ్యోతి ఎక్కడైనా మంటించినామంటే ఆ జ్యోతి నుంచి 1,00,000 మంది జ్యోతులు అంటించుకొని పోని ఈ జ్యోతి తగ్గిపోదు. But out of one flame, one may kindle million flames, but this primordial original flame remains. కనుకని ఈ జ్యోతికి క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అనేటువంటి ఒక దశ ఉండదు. So there is no phase of diminution or destruction for this great flame. కనుక జ్యోతిని నీవు మెడిటేషన్ లో ఉంచుకొని తదుపరి నీకేమైనా ఆరాధన రూపం నీకు ఒక ఇష్టం ఉంటే ఆ జ్యోతి లోపల నీ ఆరాధన ఆ రూపాన్ని కూడా నీవు స్థాపించుకో లేక నిలబెట్టుకో. So focusing your attention upon the flame, if you have any form which you like, any form which is after your heart, you keep that form in that flame and meditate. కనుక నా ఆరాధన దైవము ఈ యొక్క జ్యోతిలోనే ఉన్నాడు. పరబ్రహ్మ జ్యోతి నుంచి అన్ని జ్యోతులు కూడా వచ్చినాయి అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం ఇది చాలా సార్థకమైనటువంటి యొక్క మెడిటేషన్. It is the best form of meditation to think that the form which I adore is in the jyoti, in the flame, and that flame is in all. కానీ ఈనాడు అనేక రకములైనటువంటి మెడిటేషన్లు చాలా విరివిగా పెరిగిపోతూ వచ్చినాయి. And today there are various types of meditation that are propagated. కానీ చెప్పుతూ ఉన్నారు కానీ దాన్ని అనుభవించిన వారు ఎక్కడా కనిపించడం లేదు. There are people who talk about it, but we do not come across people who ఇవన్నీ have కూడా experienced. కేవలము ఆర్టిఫిషియల్ మెడిటేషన్స్ అని చెప్పవచ్చు. These are all artificial meditations. ఇంత సులభంగా ఒక్క తూరి కూర్చుని తక్షణమే ట్రాన్సెండెంటల్ పైకి పోతాడు ఎక్కడ పోతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు. ఈ విధమైనటువంటి యొక్క సులభమైనటువంటి దీంట్లోనే ఈ సాక్షాత్కారం పొందుతుంటే ఆనాటి మహనీయులు సప్తఋషులు వీరందరూ కూడా ఇంత సులభమైన మార్గాన్ని వాళ్ళకి తెలియకుండా పోయారా? If it is so easy to sit in meditation and then transcend the body, is it for nothing that the 7 rishis of old spent so many years to transcend the limitations of the body? ఇంత సులభంగా వీరు ఆధ్యాత్మిక తత్వంలో ప్రవేశిస్తే వీరు చెప్పడం ఏమిటి తన్మయత్వంగా మారిపోతారు. కొన్ని నిమిషాల లోపల వాళ్ళకు దేహం యొక్క భ్రాంతి ఏమాత్రము ఉండదు. ఇదే మెడిటేషన్ అని అంటున్నారు. They say that within a few minutes the body consciousness is forgotten and then they reach a stage of trance. బాడీ కాన్షియస్నెస్ పోయినంత మాత్రమే ఇది మెడిటేషన్ అవుతుందా? Simply because body consciousness is lost, we cannot describe that state as meditation. బాగా 2 బాటిల్ తాగేసేస్తే అది కూడా బాడీ కాన్షియస్నెస్. If one drinks 2 bottles of wine, then also he loses body consciousness. ఇది కూడా ఒక మెడిటేషనేనా? Is it a type of meditation? కానీ అది కాదు. బాడీ కాన్షియస్నెస్ పోవాలి, ఆత్మ కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్నెస్ రావాలి. So meditation must first of all make us forget the body consciousness, and it must also enable us to experience the super consciousness. ఈ వెస్టర్న్ కంట్రీ వాళ్ళు ఈ మెటీరియల్ లైఫ్ లోపల వాళ్ళదంతా ఒక డిప్రెషన్ కావటం చేత ఈ బాడీ కాన్షియస్నెస్ పోవడానికి దీనిని అనేక రకాలుగా ఉపయోగపెట్టుకుంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. People in the West, because of the frustration and depression they feel in their lives, they are propagating this type of meditation which grants them the forgetting of the body consciousness. కానీ భారతీయ సంస్కృతి యందు ఇది దీన్ని ధ్యానం అని చెప్పడానికి వీలు కాదు. ఎందుకనగా మనము ధ్యానం అంటే కొంతమంది కాన్సంట్రేషన్ అని అంటున్నారు. But according to Indian tradition, this cannot be called dhyana. But some people describe dhyana as meditation. This is concentration. This is concentration. కాన్సంట్రేషన్ అంటే ఇప్పుడు నేను ఒక పేపర్ పట్టుకున్నాను. I am holding a paper in my hand. ఇక్కడ నేను ఒక పేపర్ లో విషయం ఉన్నటువంటి చదువుతున్నాను. I am reading what is there on the paper. డిస్ట్రిక్ట్ సేవాదల్ కాన్ఫరెన్స్ అని పెట్టుకున్నాము. There I find the words District Sevadal Conference. ఈ సేవాదల్ కాన్ఫరెన్స్ అనేది చదవడానికి నా కన్నులు అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి.
In order to read what is printed on the paper, my eyes must be focused at the letters. ఈ చెయ్యి ఇక్కడ దీనిని పట్టుకోవాలి. And I must hold the paper in my hand. మనసు యోచించాలి. And I must think with my mind. బుద్ధి విచారించాలి. And the intelligence must inquire. బుద్ధి, మనసు, చేయి, కన్నులు ఇవన్నీ కూడా నువ్వు ఒక కాన్సన్ట్రేట్ చేసినప్పుడు దీనిని చదవడానికి వీలవుతుంది. Intelligence, mind, hand and the eyes, they must all work in conjunction. Only then it is possible to అనగా బిలో సెన్స్, ఇంద్రియముల యొక్క సమ్మిళితమే ఈ యొక్క చదవడానికి వీలవుతుంది. So only with the coordination of all the senses it is possible for us to read. కాబట్టి ఈ రీడింగ్ అంతా కూడాను ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి. Therefore concentration is necessary for reading. రైటింగ్ కు ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి. Another type of concentration is necessary for writing. వాకింగ్ కు కాన్సన్ట్రేషన్ ఉండాలి. Another type of concentration is necessary for walking. ప్లేట్ లోపల పెట్టినటువంటి పదార్థము ఇది అప్పలమా, ఇది బజ్జ, ఇది లేకపోతే చపాతి, ఇది పుదీనా, ఇది పొటాటో, ఈ కాన్సన్ట్రేషన్ లేకపోతే తినడానికి వీలు కాదు. It is not possible for us to eat if we do not have the concentration to discriminate whether this item is appalam or whether this item is a sweet. ఒక డ్రైవింగ్ చేయాలంటే చక్కగా కాన్సన్ట్రేషన్ ఉండాలి. To drive a motor car, concentration is essential. కనుక ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది బిలో సెన్స్ డైలీ లైఫ్ లో ఇది నేచురల్ ఇదిగా ఉంటుండాలి. This concentration becomes a routine. It is a daily habit. ఈ కాన్సన్ట్రేషన్ మనం డెవలప్ చేసుకునే నిమిత్తమై పెద్ద ధ్యానం ఎందుకు మనకు చేయాలి? In order to get this concentration, it is not necessary to undertake dhyana. కనుక కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ధ్యానం కాదు. Therefore, concentration cannot be equated to dhyana. కాన్సన్ట్రేషన్ బిలో సెన్స్, Concentration is below sense. మెడిటేషన్ బియాండ్ సెన్స్. Meditation is beyond sense. ఈ బియాండ్ సెన్స్ కు మనము ఈ యొక్క బిలో సెన్స్ నుంచి మనం ప్రయాణం చేయాలి. We must travel, undertake the journey from below sense to what is beyond sense. ఈ బిలో సెన్స్ అనేటువంటి దాంట్లో స్టార్ట్ అయిపోయి క్రమక్రమేణా ప్రారంభించుకున్నప్పుడు అక్కడ ఈ కాన్సన్ట్రేషన్ నుంచి కాంటెంప్లేషన్ అని ఒక బార్డర్ వస్తుంది. So when we set out from what is below sense, through concentration, we reach the stage of contemplation. ఈ కాంటెంప్లేషన్ అనే క్రాస్ను మనం ఆ హద్దును దాటినప్పటికీ మెడిటేషన్ వస్తుంది. And when we cross the limits of contemplation, we reach the area of కనుక meditation. కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్, మెడిటేషన్ ఈ మూడు స్థాయిలు ఎట్లా ఉంటున్నాయంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్. So there are three stages: concentration, contemplation and meditation. Concentration may be compared to the one you think you are. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ కాంటెంప్లేషన్. Contemplation is the one others think you are. ఇంకా మెడిటేషన్ అనేటువంటిది ది వన్ యూ రియలీ ఆర్. And meditation enables us to recognize the one you really are. కనుక యు ఆర్ నాట్ వన్ పర్సన్. Therefore, you are not one person. కనుక ఈ మూడింటి స్థాయి లోపల మనము ఈ ప్రయాణం చేయాలి. కనుకనే దేహంతో ఇంద్రియ నిగ్రహం కావాలి, మనస్సుతో ఆత్మాభివృద్ధి చెందాలి, ఆత్మతో సోల్తో ఆత్మానందాన్ని అనుభవించాలి. So, we must carry on our journey on these three planes. On the body plane, we must cultivate control of the senses. And on the mental plane, we must carry on the process of meditation. And we must attain the higher altitude. కనుకనే ఈనాడు సేవాదళ సభ్యులందరూ కూడాను వర్క్ ఈజ్ వర్షిప్. కనుక మొట్టమొదట దేహంతో వర్క్ చేయాలి, మనసుతో వర్షిప్ చేయాలి, హృదయంతో విజ్డమ్ లో చేరిపోవాలి. So, Sevadal workers must cultivate these three ideals: work, worship and wisdom. ఈ విధంగా దేహంతో పనిచేస్తూ మనసుతో భగవత్ చింతన చేస్తూ హృదయంతో ఆనందాల్లో లీనం కావాలి. Working with the body and worshipping God, we must attain the state of Ananda. అయితే వర్క్ చేయకుండా వర్షిప్ అనేటువంటిది మాత్రం చేరడానికి వీలు కాదు. But without work, it is not possible to worship. వర్క్ ఒక ఫ్లవర్ వంటి. Work is comparable to a flower.
ఈ ఫ్లవర్ ను మనం డెవలప్ చేసుకుంటూ ప్రొటెక్షన్ చేసుకుంటూ పోతే క్రమక్రమేణా ఆ ఫ్లవర్ లో ఉన్నటువంటి రేఖలు రాలిపోయి క్రమక్రమేణా ఒక పిందె అనేటువంటి ఒక ఇదిగా తయారవుతుంది. By developing this కాయగా flower, తయారవుతుంది. by developing this flower, in course of time, the petals drop off and the tender fruit develops. ఈ ఫ్రూట్ ను కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ పోతే అదే ఒక విధమైనటువంటి పెద్ద ఫలంగా తయారవుతుంది. కాయనే ఫలంగా అవుతుంది. So this tender unripe fruit in course of time becomes mellowed into a juicy fruit. ఇక్కడ ఫ్లవర్, కాయ, ఫలము ఈ మూడు కూడాను ఫ్లవర్ లేకుండా కాయ కాలేదు, కాయ లేకుండా పండు కాదు. So without the flower, you do not have the tender fruit. And without the tender fruit, we do not have the mellowed fruit. కనుకనే వర్క్ ఫ్లవర్, Therefore, work is the flower. వర్షిప్ కాయ, Worship is the fruit. విజ్డమ్ ఏ ఫ్రూట్. Wisdom is the mellowed ultimate fruit. కనుక ఈ మూడింటి స్థాయి నుంచి కూడాను మనము మూడు సేవలు మనం చేస్తూ రావాలి. From the three planes, we must carry on the three avenues of activity. సమాజ సేవ, Social service, వ్యక్తిగత సాధన, individual practice, విశ్వ ప్రేమ. universal love. ఈ మూడింటి ద్వారా మన సత్యసాయి సంస్థలను చాలా విరివిగా పెంచుకుంటూ పోవాలి. Through these three avenues, the Satyasai organizations must be expanded. దీనిని ఇంకొక ఎగ్జాంపుల్ గా మీరు చెప్తాను. కారణం ఏమనగా అక్కడికి వెళ్లి మీ సేవలను వారికి ఈ విధమైనటువంటి ఆదర్శాలంతా చెప్తే మరింత ఉత్సాహంగా వారి కార్యంలో పాల్గొనడానికి వీలవుతుంది. I'll give you another example, because when you go back, you must be able to infuse interest. ఈ వర్క్, వర్షిప్, విజ్డమ్ ఈ మూడు కూడాను ఒకే గమ్యాన్ని చేరుస్తుంది. These three, work, worship and wisdom, these three have only one destination, గోల్ ఇస్ one goal. ఎట్టంటే ఇప్పుడు మనము చాలా మంది ప్రయాణం అయిపోతుంటున్నాము. Several of us undertake a journey. ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాము. We are traveling by an ordinary train. దీనిలో ఏమైపోతుందంటే ఈ ట్రైన్ ఒక్క స్టేషన్ పోతుంది, అక్కడ నిలిచిపోతుంది. అక్కడ నుంచి మరి ఇంకొక ట్రైన్ కోసం మనం క్యాచ్ చేయాలి, అక్కడ వెయిట్ చేయాలి. This ordinary train travels up to a station and there it stops, and then we must catch another train. అక్కడ కొంత శ్రమ పొందాల్సి వస్తుంది. And we'll be put to some trouble there. కనుక ఈ ఆర్డినరీ ట్రైన్ లోపల కొన్ని విధమైనటువంటి కాలము అధికంగా గడిచిపోవటము, కొన్ని శ్రమలకు గురి కావటము జరుగుతుంటది. When we travel by ordinary train, there will be a loss of time and there will be other types of. కానీ ఆర్డినరీ ట్రైన్ కూడాను అన్ని స్టేషన్లు సమానమైన స్టేషన్ లోనే పోతుంటాయి. And this ordinary train stops at all stations equally. ఈ ఆర్డినరీ ట్రైన్ కును తర్వాత ఈ ట్రైన్ లోపల త్రూ క్యారేజ్ ఒకటి తగిలిస్తారు. In the ordinary train, sometimes there will be a through carriage. ఈ త్రూ క్యారేజ్ తగిలించడం వల్ల స్టేషన్ లో ఆ ట్రైన్ నిలిచిపోయినా మనం కూర్చున్న క్యారేజీ మరి ఇంకొక ట్రైన్ కు తగిలిస్తుంది. So this through carriage will be attached to another train. Therefore, we need not get down from the through carriage. మూడవది త్రూ ట్రైనే ఉంటుంటది. And the third is a train which runs through. ఇతరులను ఉద్ధరించాలనుకున్నప్పుడు, ఇతరులకు సహాయం కావాలనుకున్నప్పుడు, ఇతరుల యొక్క దుఃఖమును నివారణ చేయాలనుకున్నప్పుడు కొంతవరకు మన కర్మ మార్గంలోనే ప్రవేశించాలి. In order to alleviate the suffering and the distress of others, in order to comfort others, we must undertake this karma marga. ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గాన్ని మనం పట్టాలనుకున్నా, ఒక విధమైనటువంటి అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములను మనం కొంతవరకు పట్టి సాధించాలనుకున్నా వారి మార్గంలో కొంతవరకు మనం వెళ్ళవలసి వస్తుంది. In order to arrest tendencies which are unfair, which are full of injustice, sometimes we have to adopt that path. ఎట్లనగా మన ఇంటిలో దొంగలు పడ్డారు రాత్రి. Suppose the thieves have entered the house at night. మనం కనుక్కున్నాం. We are awake. కనుక్కున్న తక్షణమే దొంగలు ఏదో ముండ్ల రోడ్డు లోపల పరిగెత్తిపోతున్నారు. And as soon as we are awake, the robbers try to run away through thorny bushes. అయితే వాడు ఈ ముండ రోడ్లో పోతున్నాడు కదా అని మనం తార్ రోడ్ లో కారు వేసుకుని పోదాం వాడిని పట్టడానికైతే వాడు చిక్కడు. If we go along the tar road or the top road in our car,
we cannot catch the thief who runs ఆ away. థీఫ్ ను పట్టాలనుకున్నప్పుడు థీఫ్ పోయిన మార్గంలోనే మనం పరిగెత్తాలి. In order to catch the thief, we must pursue the path which the thief had followed. అదే విధంగానే కష్టజీవులను మనం ఉద్ధరించాలనుకున్నప్పుడు మనం కష్టంలోనే దిగాలి. So, when we want to help people who are in distress, we must also be prepared to undergo that distress. కనుక మొట్టమొదట మనము ఈ వర్క్ మార్గంలో మనం ప్రవేశించి ఆ వర్క్ ద్వారా మనము పవిత్రం గావించాలి. Therefore, we must first enter the field of work, and through that work, we must attain. ఈనాడు లోకములో దుష్కర్మలు మనం దూరం చేయాలనుకున్నప్పుడు మనము ఆ కర్మల ద్వారానే మనం ఆ కర్మలను దూరం చేయాలి. When we want to put an end to evil practices, only through such path we can set them right. కాలిలో విరిగినటువంటి ముళ్ళుతోనే తీయడానికి ప్రయత్నం చేయాలి. If a thorn runs through the foot, only with a sharp needle which is like a thorn, మన we can బట్టకైనటువంటి మట్టిని మనం పోగొట్టుకోవాలంటే తిరిగి మట్టితోనే కడగాలి. the dirt on the cloth must be removed with dirt. దీనినే పూర్వకాలము చౌడు అని చెప్పేటువంటి వారు. It was ఈనాడు called- సోపులు, సన్లైట్ సోపులు, ఇంకా సోపులు కావాల్సినవి వచ్చినాయి. కానీ పూర్వము మట్టితోనే మన యొక్క వస్త్రముల యొక్క మట్టిని పోగొట్టడానికి ప్రయత్నించేటువంటి వారు. In ancient times, they used to make use of what is a material called saudu, which is derived from the soil, and with this soil, they used to purify the cloth by removing the taint on the cloth. కనుక అదే విధంగానే వజ్రాన్ని కోయాలనుకున్నప్పుడు వజ్రంతోనే దాన్ని వజ్రాన్ని కోయాలి. If you want to cut a diamond, you can cut it with another diamond. అదే విధంగానే కర్మతోనే మనం సాధించాలి. Therefore, through karma, we must attain karma. కనుక సేవాదళం వారికి అందరికీ ఈ కర్మ మార్గము చాలా పవిత్రమైనటువంటి మార్గము, ఇది ఆదర్శవంతమైనటువంటి మార్గం. So, for members of the Sevadal, this marga of karma, this path of karma is the most sacred and most urgent. ప్రేమ స్వరూపులారా, ఈ గడిచిపోయినటువంటి యొక్క సమావేశముల కంటే కూడాను ఈ సమావేశాన్ని మరింత పవిత్రమైన ఒక సార్థకమైనటువంటి యొక్క సమావేశంగా మీరు భావించి ఈ సమావేశం నుంచి నేను కూడాను మీరు ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి కొన్ని నిర్ణయాలను ఆచరణలో పెట్టించటము చేయించటం కూడాను జరిపించి మన సంస్థల యొక్క అభివృద్ధిని విరివిగా పెంచి దేశానికి సరి అయినటువంటి యొక్క నాయకులుగా ఆదర్శంగా నిరూపిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Pavitra Swarupas, I bring my discourse to a close that you will regard this conference as something different, as more sacred, more significant, and you make a resolution that you should implement all the conclusions that you have arrived at this conference and thereby expand the organization. And in that hope and with blessings, I conclude the